ఈరోజు కేరళ స్టైల్ మటన్ కర్రీ సింపుల్‌గా ఎలా చేయాలో చూసేద్దాం. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా వేడైన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఒక ఇలాచీ వేసుకోవాలి. ఇవి లైట్‌గా ఫ్రై అవ్వాలి. మెంతులనేవి మాడిపోకుండా చూసుకోవాలి. కొద్దిగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ ఒకటి వేసుకోవాలి. అండ్ చిన్న ఆనియన్ సాంబార్ ఉల్లి అంటారు గదా! అవి ఒక 10 ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఘీ, ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఘీ అనేది ఆప్షనల్. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఇది. ఒక 5-6 మినిట్స్‌లో ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్‌లో మారుతుంది. ఇది మీడియం ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. లేదంటే మాడిపోతుంది. సో, చూసారు కదా! ఇప్పుడు ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్‌లోకి మారింది. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. అండ్ ఆల్రెడీ ఫ్రెష్‌గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ గూడా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని కలుపుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అందులో వేసుకొని అది గూడా ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్‌గా ఫ్రై అయితే సరిపోతుంది. దీని తర్వాత ఇప్పుడు కర్రీకి మసాలా అనేవి మనం ఇప్పుడు యాడ్ చేస్తామనమాట. మన మటన్ కర్రీలో స్పెషల్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి సోంపు పొడి. అదెప్పుడు యాడ్ జేయాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక టేబుల్ స్పూన్ కారం. అది మీ తగ్గించి వేసుకున్నా పర్వాలేదు. నేనైతే కొద్దిగా తగ్గించి వేసుకున్నాను. అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. గరం మసాలా కొద్దిగా ఇష్టం లేని వాళ్ళు హాఫ్ టేబుల్ స్పూన్ యేసుకుంటే సరిపోతుంది. అండ్ 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి. ఇవన్నీ యేసుకొని లాస్ట్‌లో ఉప్పు సరిపోయినంత వేసుకోవాలండి. ఎందుకంటే మనం కర్రీలో, మటన్‌లో మళ్ళీ యేసుకుంటాం కాబట్టి కొద్దిగా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై అవ్వాలి. లైక్ 2-3 మినిట్స్ వరకు ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 మీడియం సైజ్ టొమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను గదండీ! సోంపు కొద్దిగా క్రష్ చేసుకొని అలా 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ లేకుండా కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఆ టొమాటో అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. చూసారు గదా! టొమాటో అనేది మెత్తబడింది. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ అందులోకి వేసుకోవాలి. మటన్‌ని కొద్దిగా లెమన్ ఇంకా ఉప్పుతో క్లీన్ చేసుకుంటే స్మెల్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మటన్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పేసుకోవాలి. నేను ఆల్రెడీ అందుకే చెప్పాను. ఫస్ట్ కొద్దిగా ఏసుకోవాలి. ఎందుకంటే ఉప్పు మళ్ళీ మటన్‌లో యాడ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, కొద్దిగా ఏసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ మసాలా అంతా ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా మొత్తం కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది. దాని తర్వాత కుక్కర్ విజిల్ పెట్టకుండా మూత పెట్టేసుకొని ఒక 10-15 మినిట్స్ ఉడికించాలండి. సిమ్‌లో పెట్టుకొని ఉడికించినా సరిపోతుంది. ఆ మటన్‌లో వాటర్ అనేవి బయటకొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మటన్ ఎలా ఉంది అనేసి. చూసారా మటన్‌లోంచి వాటర్ అనేవి బయటికొచ్చాయి. ఇప్పుడు మటన్ మసాలా ఒక 1-2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని ఒక 1-2 గ్లాసెస్ వాటర్ వేడి చేసి పెట్టుకోవాలి. ఆ వేడి నీళ్లు ఈ మటన్‌లో పోసుకోవాలి. మళ్ళీ ఒకసారి మటన్ అంతా కలుపుకొని, కుక్కర్ మూత పెట్టుకొని, సిమ్‌లో పెట్టేసి ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ జేసుకోవాలి. దాని తర్వాత మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు, టోటల్ 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ జేసుకోవాలి. సో, మటన్ అనేది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. మనం ఫాస్ట్‌గా విజిల్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి విజిల్ పెడితే మాత్రం మటన్ అనేది ప్రాపర్‌గా కుక్ అవ్వదు. సో, ఇలా చేస్తే ప్రాపర్‌గా కుక్ అవుతుంది. అంతేనండి. మన కేరళ స్టైల్ మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో, మరిన్ని కేరళ స్టైల్ రెసిపీస్ కావాలంటే మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.